దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ నిస్సాన్ ఒక్కసారిగా భారీ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. మార్చితో ముగిసిన ఆర్థిక ఏడాదిలో నిస్సాన్ ఏకంగా 670.9 బిలియన్ యోన్ నష్టాన్ని నమోదు చేసింది. ఇది గత 25 ఏళ్లలో చూసిన అతిపెద్ద నష్టం. ఆర్థికంగా తేరుకోవడానికి సంస్థ కాస్ట్ కటింగ్ చర్యలను చేపట్టింది. దాంట్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 7 ఫ్యాక్టరీలను మూసివేయాలని 20,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. ఇదంతా ఒక్కసారిగా ఎందుకు జరిగిందంటే అమెరికా, చైనా మార్కెట్లలో సేల్స్ భారీగా పడిపోవడం, హోండాతో భాగస్వామ్యం ప్రయత్నాలు విఫలమవడం వంటి కారణాలు నిస్సాన్కు కష్టాలు తెచ్చిపెట్టాయి. ఈ సమస్యల కారణంగా నిస్సాన్ ప్రస్తుతం ఉన్న 17 ఫ్యాక్టరీలను 2027 నాటికి 10కి తగ్గించడం, గతేడాది ఉత్పత్తి చేసిన 3.5 మిలియన్ యూనిట్లను 2.5 మిలియన్కు తగ్గించడం వంటి నిర్ణయాలను తీసుకుంది. ట్రంప్ టారిఫ్ దెబ్బ. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్లు నిస్సాన్ పరిస్థితిని మరింత క్లిష్టం చేశాయి. ఈ టారిఫ్ల వల్ల నిస్సాన్కు 450 బిలియన్ యోన్ అదనపు నష్టం వాటిల్లినట్లు కంపెనీ వెల్లడించింది. ఇక అమెరికాలో నిస్సాన్ సేల్స్ 45% వరకు మెక్సికో, జపాన్ నుంచి దిగుమతులపైనే ఆధారపడి ఉన్నాయి. ట్రంప్ చర్యలతో మెక్సికోలోని 3 లక్షల యూనిట్లు, జపాన్లోని 1.2 లక్షల యూనిట్లపై ప్రతికూల ప్రభావం పడింది. నిస్సాన్ భవిష్యత్తు ఇప్పుడు పూర్తిగా కంపెనీ సీఈఓ ఇవాన్ ఎస్పినోసా నిర్ణయాలపై ఆధారపడి ఉంది. ఆయన చేపట్టబోయే మార్పులు, ఆర్థిక సంస్కరణలే కంపెనీకి తిరిగి నిలబెట్టే మార్గాన్ని చూపించాల్సి ఉంది. నిస్సాన్ తన అభివృద్ధి పథంలో వేగంగా అడుగులు వేయాలి అని ఇవాన్ ధీమా వ్యక్తం చేశారు. నిస్సాన్లో 36% వాటా ఉన్న రెనాల్ట్ కూడా ఈ సంక్షోభ ప్రభావాన్ని ఎదుర్కొంటోంది. నిస్సాన్ నష్టాలతో రెనాల్ట్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 2.2 బిలియన్ యూరోలు నష్టం చవిచూసే అవకాశాలు ఉన్నాయని అంచనా. తప్పించుకునే మార్గం ఏమిటి? ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి నిస్సాన్ ఇప్పుడు రెనాల్ట్తో భాగస్వామ్యాన్ని మరింతగా విస్తరించడం, హోండాతో కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడం వంటి మార్గాలను అన్వేషిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంస్కరణలు చేపట్టి మార్కెట్లో తిరిగి స్థిరపడే దిశగా నడుస్తోంది. నిస్సాన్కు ఈ సంక్షోభం నుండి బయటపడే మార్గం ఉందా? ఇవాన్ నాయకత్వం ఈ దిగ్గజాన్ని తిరిగి పుంజుకొస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.